భారతదేశంలో ఈ దీన్నేమంటారు? ఆఫీస్ స్పేస్ అంటే ఇవాళ వాడు గుగులోడు వస్తానంటే వైజాగ్‌లో ఆఫీస్ స్పేస్ ఏర్పాటు చేయడానికి అదాని రెడీ అయిపోతున్నాడు. అదాని బిల్డింగ్ కట్టి ఆళ్ళకి అద్దెకిస్తాడు. వాళ్ళ దగ్గర లీజ్ తీసుకుంటాడు. అట్లాంటియి ప్రిఫర్ చేసుకుంటారు ఈళ్ళు గూడా. ఆ విధంగా ఓ పెద్ద స్పేస్ వస్తుంది. అక్కడ అట్లాగే కాగ్నిజెంటా లేకపోతే ఇప్పటికే హెచ్‌సీఎల్ గావచ్చు ఇట్లాంటియన్నీ గూడా ఆ రూట్‌లో నడుస్తున్నాయి. ఇప్పుడు ఇన్ఫోసిస్ వోళ్ళు బిల్డింగ్ ఉన్నదాన్ని తీసుకోవడం, కొత్తగా కన్‌స్ట్రక్షన్ చేసుకోవడం ఇట్లాంటియన్నీ నడుస్తున్నాయి. ఇప్పుడు ప్రపంచంలోనే ఆఫీస్ స్పేస్ ఈజీగా దొరికే దేశం కిందన భారతదేశం రికార్డ్ సాధించింది. మన దేశంలో బెంగుళూరులో 13.09% గ్రేడ్ ఏ ఆఫీస్ స్పేస్ ఉందట. హైదరాబాద్‌లో 9.25%, ఢిల్లీలో 8.98%. మనతో పోల్చుకుంటే మన తర్వాత స్థానంలో చైనా ఇవ్వగలుగుతుంది. షాంఘైలో 7.68, షెంజన్‌లో 6.95, బీజింగ్‌లో 5.29, టోక్యో జపాన్‌లో 4.75, గువాంజా 4.59. ఇవి మళ్ళీ గువాంజా వచ్చేటప్పటికి చైనాదవుతది. ముంబై 4.34 మళ్ళీ మనదొచ్చింది. కౌలాలంపూర్ 2.53. టోటల్‌గా లార్జెస్ట్ గ్రేడ్ ఏ ఆఫీస్ సప్లై ఏపీఏసీ ఏదైతే ఉందో అది ఇండియాలో, అంటే ఏపీఏసీ అంటే ఏసియా పసిఫిక్ ఫర్ గ్రేడ్ ఏ సంబంధించినటువంటి ఆఫీస్ స్పేస్ చూస్తే చైనాని దాటి భారతదేశంలో ఎక్కువగా ఆఫీస్ స్పేస్ ఉంది. అంటే చైనాకి పోకండ్రా ఇక్కడికి రండి అన్నటువంటిది నివేదికలు చెప్తున్నటువంటి సత్యం.